హాయ్ అండి. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పండగ బిజీలో షేర్ చేయలేకపోయాను. రేపు పండగనంగా ముందుగా అంటే ఆల్రెడీ 15 to 20 days బ్యాక్ క్లీన్ చేశానండి. స్టవ్. సో ఎంత క్లీన్ చేసినా రోజు మనకి కర్రీస్ పడుతూ పాలు పొంగుతూ ఉండడం వల్ల అట్లా మురికి అనేది పేరుకుపోతుంది. సో నేను ఈసారి ఏం చేశానంటే, ఎప్పుడు సోప్లా కాకుండా వెంటనే క్విక్గా త్వరగా ఇది అవ్వాలి అని చెప్పని బర్నర్స్ స్టాండ్స్ పక్కన పెట్టేసి నీళ్లు చల్లేసి బేకింగ్ సోడా స్కాటర్ చేసేసాను. దానిపైన చక్కెర స్కాటర్ చేసేసి బాగా ప్లాస్టిక్ స్క్రబ్ ఉంటుంది కదండి, చేతికి ఏమీ కాకుండా ప్లాస్టిక్ స్క్రబ్ యూజ్ చేస్తాను. దాంతో ఇది చేసేసి ఆ బేకింగ్ సోడా చక్కెర వేసిన దీన్ని మిక్స్ చేసేసి బాగా రుద్దేశాను. దాని తర్వాత సోప్ వేసేసాను. నాకైతే చాలా సాటిస్ఫైడ్ అండి. వన్ మోర్ ఏంటంటే, కింద పాలు లైట్గా ఉంటుంది కదా, ఎప్పుడు సోప్ వేసి ఇది కాకుండా దానిపైన కళ్ళుప్పు వేసి స్టవ్ గట్టుని రుద్ది కడిగేసి వైపర్తో ఇది చేసేసాను. చాలా బాగా వచ్చింది. నాకైతే సాటిస్ఫాక్షన్ అండి. యూస్ఫుల్ అయితే యూస్ చేసుకుంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.